వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. ఎంపీ అరవింద్. చెల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఎంపీ అరవింద్. అధికారులను, మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బేవకూఫ్ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎయిమ్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ఓసిని అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడి. దేశం, రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం. బాన్స్వాడ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనంలో కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. నవనాథ సిద్ధుల గుట్టను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రేంజ్ డీఐజీ భాస్కరన్ కుటుంబ సభ్యులు. ప్రముఖ సింగర్ ఎస్ జానకి కన్నుమూత. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉమ్మడి జిల్లా కళాకారులు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం గుట్టపైన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించిన భీమ్గల్ యోగా బృందం. ఘనంగా ప్రారంభమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం వేడుకలు. భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. వరుణదేవుని కరుణ కోసం గోదావరి నదికి కాలినడక చేసి గంగానీటితో గ్రామ దేవతలకు జలాభిషేకం చేసిన యంచా గ్రామస్తులు. ఆర్మూర్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. చెల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్లు కలిసి భూమి పూజ చేశారు. జగిత్యాల జిల్లా అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వెబ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్ వాలంతరీ భూములు కేటాయించడం ఒక సవాల్గా మారిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి కేబినెట్లో తీర్మానం చేసి 5 ఎకరాల భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం సంతోషమని మంత్రి తెలిపారు. పార్టీలకు అతీతంగా జగిత్యాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. సంక్షేమ శాఖ మంత్రిగా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయంలో 50% సీట్లు స్థానికులకు, 50% సీట్లు త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తామని ఎంపీ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కొరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకువస్తూ దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా అయ్యే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్రంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే సత్యం తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో 44 లక్షలతో నూతనంగా నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్ భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆసుపత్రిలోని పోలీస్ హెల్త్ అవుట్ పోస్ట్, సదరన్ క్యాంపులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ప్రారంభించారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో, ప్రజలకు రక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు.
ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో అక్కడ అభివృద్ధి జరగదని అన్నారు. పోలీస్ స్టేషన్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రజల్లో ఒక భరోసా అని అన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ భవనాలు ప్రశాంత వాతావరణంలో ఉంటే ప్రజలకు ప్రశాంతంగా కలిసే అవకాశాలు ఉంటాయన్నారు. పోలీస్ వ్యవస్థ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. 2024-25లో కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 50 మంది ప్రాణాలు కాపాడమని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ సామరస్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కలుగుతుందో అది తానంతట తానే అభివృద్ధికి నాంది పలుకుతుంది. ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టను రేంజ్ డీఐజీ భాస్కరన్ కుటుంబ సభ్యులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టను రేంజ్ డీఐజీ భాస్కరన్ కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సిద్ధుల గుట్ట చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లీలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఆధార్ కార్డులు, వాహన ధృవపత్రాలు పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించడానికి కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాల నుండి, దొంగల నుండి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలనీలో నూతన వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు. ప్రముఖ సింగర్ ఎస్ జానకి కన్ను మూశారు. ఆమె మృతి పట్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎస్ జానకి తన 88వ ఏట జూలై 11, 2026 శనివారం నాడు మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వయోవృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు పూర్తి రాష్ట్ర లాంఛనాలతో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు మరియు సత్యవతిలకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. జానకి వి రాంప్రసాద్ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రాంప్రసాద్ 1990లలో మరణించారు. ఆమెకు మురళీకృష్ణ అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. ఆయన భరతనాట్యంలో ప్రవీణుడు. తెలుగు, మలయాళ సినిమాల్లో నటించాడు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు అనే చిత్రాల్లో నటించాడు. మురళీకృష్ణ జనవరి 22, 2026న 65 సంవత్సరాల వయసులో మరణించారు. గర్మిళ్ల బాలకృష్ణ ప్రసాద్ మేనల్లుడు అవుతారు. ఎస్ జానకి 1957లో తమిళ చిత్రం విద్యన్ విలయట్టు ద్వారా తన కెరీర్ను ప్రారంభించారు. దాదాపు 60 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా సుమారు 20 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడారు. ఆమె గాత్రంలో అద్భుతమైన మార్పులు చేయగలరు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఏ పాత్రకైనా తగినట్లుగా తన గొంతును మార్చగలగడం ఆమె ప్రత్యేకత. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆమె పాడిన డ్యూయెట్లు, సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఆమె అనుబంధం భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. జానకి 60 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సుమారు 5-6 తరాల కథానాయికలకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్య గానం చేసింది. వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గానశైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో జానకి కెరీర్ ఎదురు లేకుండా సాగింది. నీ లీల పాడెద దేవా అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీ పడి పాడారు. ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చిల్లర రాజకీయాల మనస్తత్వం కలిగి ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పార్టీ మారడం వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ ప్రజలు ఇచ్చిన పదవులకు ముందుగా రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. నైతిక విలువలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఇప్పటికే 5 ఎకరాల స్థలం కేటాయించినప్పటికీ అవసరమైతే మరో 5 ఎకరాలు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరోసారి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యే సూచించిన స్థలం అనుకూలం కాదని అధికారులు నివేదిక వచ్చిన తర్వాతే చల్గల్ గ్రామంలో స్థలం ఖరారైందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ
వ్యాఖ్యలపై కూడా ఎంపీ అరవింద్ స్పందించారు. రాష్ట్రంలో నీటి కొరత ఉన్నదని, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నీళ్లు పారించనంటే ముఖ్యమంత్రి రక్తం పారిస్తా అంటున్నాడని, ఆయనకు చదువు లేదు, సంస్కారం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజలు కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించడమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి విచారణ అవసరమైతే సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండారో ప్రజలతో కలిసి తామే నిర్ణయిస్తామని అరవింద్ అన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు కన్వీనియంట్ గా ఉంటది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒక్కి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా, చెరువుల మధ్యలో, ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది. అధికారులను, మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బేవకూఫ్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. బాధ్యత కలిగిన సీఎం, హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తూ హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారులను, మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బేవకూఫ్లని బెల్ట్తో కొట్టాలని, బొక్కలో వేయాలని మాట్లాడడం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠగా మారిందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోగా పాలన చాతకాక విఫలమై క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితి ఉందని తేలిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కరువు వచ్చింది, ఓవైపు ప్రాణహిత నుంచి నీళ్లు దిగువకు వెళ్తున్నాయి, ఎత్తిపోయండని ప్రజలు, రైతు కోణంలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడితే వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక టెర్రరిస్ట్లా రక్తం, కొవ్వు చల్లితే పంటలు పండుతాయని దూషణలు ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడడమేనా రాష్ట్రాన్ని నడిపించడం అంటే అని ప్రశ్నించారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నేతలం రైతులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడామన్నారు. ముఖ్యమంత్రి మాత్రం బాధ్యత మర్చి తిట్ల దండకాన్ని అందుకున్నారన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని కనీసం ఒక్కసారైనా ఇంజనీర్లతో మాట్లాడారా? కరువు వచ్చింది, బ్యారేజీలను ఉపయోగించుకోవచ్చా లేదా అని బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా ఆలోచించారని ప్రశ్నించారు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పెద్దపీట వేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎయిమ్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్లో ఎల్ఓసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని కార్యాలయంలో ఆదివారం ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఆటోనగర్కు చెందిన 3.5 ఏళ్ల బాలిక ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. దీంతో నిమ్స్లో చికిత్స కోసం 5 లక్షల రూపాయల ఎల్ఓసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకు అతీతంగా పేదల ప్రాణాలను కాపాడమే తన లక్ష్యమన్నారు. వరుణదేవుని కరుణ కోసం యంచా గ్రామస్తులు గోదావరి నదికి కాలినడకన వెళ్లి గంగనీటితో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. నవీపేట మండలం యంచా గ్రామాభివృద్ధి కమిటీ ఆదేశాల మేరకు గ్రామ ప్రజలందరూ కలిసి గోదావరి నదికి కాలినడకన వెళ్లారు. గోదావరి నదిలో అందరూ కలిసి స్నానాలు చేసి ఊరి గ్రామ దేవతలకు గంగనీటితో జలాభిషేకం చేశారు. గ్రామంలో వర్షాలు బాగా కురవాలని, వర్షాలు కురిస్తేనే రైతు బాగుంటాడని, రాష్ట్రం బాగుంటుందని, దేశం బాగుంటుందని, పాడి పంటలు బాగుండాలని, గ్రామ ప్రజలు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఆ వానదేవుని కరుణించమని, వర్షాలు బాగా కురవాలని ఆ గ్రామ దేవతలకు కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాధ్యక్షులు మంజరి రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ ప్యాగరి సాయిలు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు ఎస్ఆర్ 42% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎస్ఏఆర్ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఆదివారం బైన్సా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్ఏఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఏఆర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రతి ఓటర్కు ఎస్ఆర్ ఫామ్లు అందివ్వడం జరిగిందన్నారు. ఎస్ఆర్ ఫామ్లో ప్రక్రియ స్వీకరణ కూడా కొనసాగుతుందని వివరించారు. తిరిగి తీసుకున్న ఫామ్లో డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 42% డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లా పరిధి కిందికి వచ్చే
23 మండలాల్లో 7,55,000 ఓటర్లకు ఎస్ఆర్ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియ కాస్త నెమ్మదిగా ఉందని, బైన్సా పట్టణానికి సంబంధించి నిన్నటి సాయంత్రం వరకు 20% ఎన్యూమరేషన్ ఫామ్లో డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు, BLO, PLA సూపర్వైజర్ల ద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్ఆర్ ప్రక్రియపై సమగ్రంగా అవగాహన కల్పించారు. పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారి సందేహాలు నివృత్తి చేశారు. ప్రతి BLO తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్ఆర్ ప్రక్రియ నిర్వహణకు సహకారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వ్యవసాయ శాఖ అధికారి అంజు ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీఓ నీరజ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, BLO సూపర్వైజర్లు, BLOలు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 10 AM రిపోర్ట్ ప్రకారంగా 42% డిజిటైజేషన్ పూర్తి అయిపోయింది. జిల్లాలో మొత్తం ఒక 23 మండలాల్లో 7,55,000 ఓటర్స్ ఉన్నారు. సో 42% కంప్లీట్ అయింది. ఇక్కడ మేము 24th వరకు కూడా కాకుండా 20th వరకే మొత్తం 100% డిజిటైజేషన్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము. దీంట్లో కూడా ముఖ్యంగా ఈ 23 మండలాల్లో 2 మండలాల్లో నిర్మల్ అర్బన్ ప్లస్ భైంసా టౌన్లో కొంత స్పీడ్ స్లోగా ఉంది. ఇది మొత్తం రాష్ట్రంలోనే అట్లా. కుంటాల, ముదోల్ మండలాల్లో జరుగుతున్న ఎస్ఆర్ తీరును నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఎస్ఆర్ ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదివారం కుంటాల, ముదోల్ మండలాల్లో పర్యటించారు. ముందుగా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఎస్ఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన డిజిటలైజేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముతూర్ మండలంలోని తరోడా గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఆర్ ఆన్లైన్ జరుగుతున్న తీరును, రికార్డుల నమోదు ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు. ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎస్ఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. BLO యాప్లో వివరాలను తనిఖీ చేశారు. గడువులోగా ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు కమల్ సింగ్, శ్రీలత, తరోడా సర్పంచ్ ఆరిఫుద్దీన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ లింబాద్రి గుట్టపై స్థానిక యోగా బృందం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టపైన భీమ్గల్ యోగా బృందం ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భీమ్గల్ యోగా బృందం ఆధ్వర్యంలో సుమారు 150 మొక్కలను నాటి గుట్టను శుభ్రం చేసి చెత్తను ఏరివేశారు. అనంతరం యోగా సభ్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ చెట్లు లేకపోవడం వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. చెట్లు లేకపోవడం వల్ల వర్షాలు కురవడం లేదన్నారు. చెట్లు మానవ జీవితాన్ని, సమస్త జీవరాశులను సమతుల్యం చేస్తాయన్నారు. చెట్లు లేకపోవడం వల్ల కోతులు ఇళ్లలోకి వస్తున్నాయని, అందుకే పర్యావరణం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా 2 మొక్కలను నాటి పరిరక్షించాలన్నారు. వృక్షో రక్షతి రక్షితః అని మనం మొక్కలను కాపాడితే అవి మనల్ని కాపాడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరావు, జువాజీ శ్రీనివాస్, జొన్నల భూపాల్, K6 రవి, శంకర్ బాపురావు, చారి లడ్డు మహేష్, శ్రీను, యోగా బృందం తదితరులు పాల్గొన్నారు. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన పెద్దపట్నం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం ఓదెల శ్రీ బరంరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు రేపు 2 రోజుల పాటు జరిగే పెద్దపట్నం అగ్నిగుండాల వేడుకలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యహవచనం, మండప స్థాపన, శ్రీ విఘ్నేశ్వర ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు రాత్రి అత్యంత వైభవంగా పెద్దపట్నం అగ్నిగుండం ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పెద్దపట్నం ఉత్సవాల్లో భాగంగా 13న తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు అగ్నిగుండం దాటనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దక్షిణ ద్వార కటాక్ష దర్శనం కల్పిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలి వచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ చీకట్ల మొండయ్య, AE సదయ్య తెలిపారు. ఆలయం వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా చల్వ పందిల్లో తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాకతీయుల కాలం నాటి ఈ పుణ్యక్షేత్రంలో ఆదివారం ప్రత్యేకత సంతరించుకుందని, మల్లన్న దేవుడికి ఆదివారం బోనాలు సమర్పించడం, దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆలయ పూజారులు తెలిపారు. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామి వారి జాతర ముగింపు ఉత్సవాలు తేదీ 12/7/2026 ఆదివారము, సోమవారం రోజు 2 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఆదివారము ఉదయము 9 గంటలకు గణపతి పూజ, శివపుణ్యవాచనము, శివయాగ మండప స్థాపన, అదేవిధంగా వీరభద్ర సుంకు కార్యక్రమం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో 9వ జగన్నాథ రథయాత్ర సందర్భంగా కిసాన్గంజ్లో ఏర్పాటు చేసిన భగవద్గీత ప్రవచనాలు జరిగాయి. నిజామాబాద్ నగరంలో గాంధీగంజ్లో ఏర్పాటు చేసిన ఇస్కాన్ రథయాత్ర గీతా రహస్యం కార్యక్రమం 3వ రోజు ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటల నుండి ఈశ్వర తత్వం నిర్వహించారు. సాయంత్రం జీవతత్వము పల్లకి సేవ జరిగింది. ఇస్కాన్ ప్రతినిధులు గంగాసాగర్, బలరాం, ప్రభుదాస్లు భగవద్గీత ప్రవచనాలు చేశారు. విశేషంగా చూస్తున్నాం వెనకాల ఈ వేసినటువంటి సెట్టింగ్ ఏదైతే ఉందో ఇది జగన్నాథ్ రథయాత్ర నమూనా. దీన్ని నందిఘోష్ అంటారు రథయాత్రని. అది విశేషంగా జనాలందరినీ ఆకట్టుకుంటుంది. హరే కృష్ణ. హున్సాలో వరుణదేవుని కరుణ కోసం గ్రామ దేవతలకు ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సా గ్రామంలో సాంప్రదాయ ఊర పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా నిర్వహించే ఆచారం ప్రకారం గ్రామస్తులంతా కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఉదయాన్నే మహిళలు నైవేద్యాలను సిద్ధం చేసుకుని డప్పు వాయిద్యాల మోతలు, మంగళ వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్ నీనో వంటి ప్రభావాలు లేకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని, గ్రామ ప్రజలంతా ఆరోగ్యాలతో వరదిల్లేలా దీవించాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూనుస్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో ఏఐటీయూసీ మహాసభలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కనీస వేతనాల బోర్డు మెంబర్ ఎండి యూసుఫ్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఏఐటీయూసీ 22వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందు ఆ సంఘం జెండా ఆవిష్కరణ చేశారు. తర్వాత మాట్లాడారు. అంతకుముందు దివంగత కార్మిక నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎండి యూసుఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లను తెచ్చిందని మండిపడ్డారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థించడం బాధాకరమన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా పాలకులు పట్టించుకోవడం లేదని, పైగా 8 గంటల పని దినాన్ని 10 నుండి 12 గంటలకు పెంచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం వల్ల పేదరికం పెరుగుతోందని, లేబర్ కోడ్ల రద్దు, అసంఘటిత కార్మికుల హక్కుల రక్షణే ఈ మహాసభల ముఖ్య అజెండా అని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య జిల్లా నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఈ మహాసభల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య, జిల్లా నాయకులు రాజన్న, చక్రపాణి, హనుమాన్లు, భాను, కవిత, భాగ్యమ్మ, అనిల్, రమేష్, దేవేందర్ మరియు వివిధ కార్మిక సంఘాల నేతలు, జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీటీఎఫ్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ముఖ్య కార్యవర్గ సమావేశం ఈరోజు నిజామాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సంతోష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలను విడుదల చేయడంతో పాటు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని, అలాగే ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని కోరారు. అదేవిధంగా సేవలో ఉన్న ఉపాధ్యాయులకు అల్పాహారం భోజనం ఇస్తామనే వ్యాఖ్యలు చేయడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ప్రభుత్వానికి తగదని బహుజన టీచర్స్ ఫెడరేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి స్వామినాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సాయిలు, జిల్లా నాయకులు ప్రకాష్ పవార్, శంకర్, భీముడు నాయక్, శ్రీనివాస్, యాకూబ్ అలీ, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు. 16వ నేషనల్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆర్మూర్ పట్టణానికి చెందిన క్రీడాకారులను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అభినందించారు. 16వ నేషనల్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆర్మూర్ పట్టణానికి చెందిన క్రీడాకారులను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్లో జరిగిన నేషనల్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్లో ఆర్మూర్ క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. ఆర్మూర్ క్రీడాకారుల జాతీయ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులున్నారు. ఆర్మూర్లోని ఆర్టీసీ బస్ డిపోలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి డిపో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంటా నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ డిపోలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి డిపోలో గల పిచ్చి మొక్కలను తొలగించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులున్నారు. ఆర్మూర్ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం 169 వారాలుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 50% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 DAలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం పాఠశాలలను కుదించాలని చేస్తున్న ఆలోచనను విరమించుకోవాలని, లేనిచో ప్రభుత్వ పాఠశాలల్లో బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, మోడల్ స్కూల్, గురుకుల, KGBV ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, DC 2003 ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టల రామకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, గౌరవ సలహాదారులు రమణస్వామి, కొట్టూరు రమేష్, ఉపాధ్యక్షులు సుమన్, మాక్లూరు మండల BCTU అధ్యక్షులు గంగోని సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో SR ఫారాలు నింపేందుకు హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సహాయం చేస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న SRపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్న హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్ట్రా కాలనీలో హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కాలనీ వాసుల ఫారాలను పూరించి ఇవ్వడం జరిగింది. సరైన ధ్రువపత్రాలను పరిశీలించి కావలసిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ స్థాపకులు ఇర్షాన్ అన్నారు. ముఖ్యంగా గల డేటా సమకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వెల్ఫేర్ సభ్యులు ఇర్షాన్, ఫహీం, ఆఫ్రీన్, మహీం, రజాక్లు పాల్గొన్నారు. చంద్రశేఖర్ కాలనీలో శ్రీ పుట్ట మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల శ్రీ 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 పుట్ట మైసమ్మ తల్లి మందిరం నూతన బాడీ ఎన్నుకోవడం జరిగింది. పుట్ట మైసమ్మ తల్లి ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షులు లింగం ఆధ్వర్యంలో పాత కమిటీ మరియు గల్లీవారి సమక్షంలో అధ్యక్షులుగా పి నందకిషోర్, ప్రధాన కార్యదర్శిగా ఎం నరేందర్, కోశాధికారిగా జక్కం భోజన్న, గల్లీ పెద్దల సమక్షంలో నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ మాపై ఉంచిన నమ్మకానికి మందిరం అభివృద్ధి పదంలో గల్లీవాసులందరి సమక్షంలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14న భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు TPUS నాయకులు తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లకిషన్, డింగరి మధుసూదనాచారి తెలిపారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యారంగానికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బాల్కొండ మండలంలో SR దరఖాస్తులను యువకులు దగ్గరుండి పూర్తి చేసి ప్రజల అవగాహన కల్పిస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో SR దరఖాస్తు ఫారాలను ఓటర్ల నుండి తీసుకుని పలువురు యువకులు పూర్తి చేశారు. పాత బస్టాండ్ వద్ద మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ షాహిద్ ఆధ్వర్యంలో యువకులు వాటిని పూర్తి చేశారు. నిరక్షరాస్యులు, అవగాహన లేని వారు వారి వద్దకు వచ్చి తమ ఫారాలను పూర్తి చేసుకుని BLOలకు అందజేశారు. బాల్కొండలో జరుగుతున్న SR ప్రక్రియను స్థానిక MPDO విజయభాస్కర్ రెడ్డి పరిశీలించారు. బాల్కొండ మండలంలో జరుగుతున్న SR ప్రక్రియను ఆదివారం MPDO విజయభాస్కర్ రెడ్డి పరిశీలించారు. కిసాన్ నగర్, బాల్కొండలలో పర్యటించి BLOల పనితీరును పరిశీలించారు. గణన ఫారాల సేకరణను వేగవంతం చేయాలన్నారు. కిసాన్ నగర్ సర్పంచ్ రామరాజగౌడ్, ఉప సర్పంచ్ స్వామి తదితరులు ఆయన వెంట ఉన్నారు. SRను నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని మండల అధ్యక్షులు గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోండ్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో సర్పంచ్లు, పార్టీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SR కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLAలు పాల్గొని సకాలంలో SRను గ్రామాల్లో పూర్తి చేసే విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, అలాగే గ్రామాల్లో కోఆర్డినేటర్లను నియమించుకోవడం జరిగిందని, వారి ద్వారా SIR ఎంత శాతం అయిందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. SIRను పూర్తి చేసి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని పార్టీ నాయకులను కోరారు. అలాగే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాక్రం రవికి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రోండ్ల గోవర్ధన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో DCC ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చందర్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామశాఖ అధ్యక్షులు, BLAలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మారమ్మ ఆలయంలో ఘనంగా సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది.
నిర్మల్ పట్టణంలోని మారమ్మ ఆలయం సమీపంలో గల బాలాజీ రెసిడెన్సీలో శనివారం సాయంత్రం సాయి సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. సాయి దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామచంద్రన్ మాస్టర్ నేతృత్వంలోని భజన బృందం ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు ఆహుతులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఈ సందర్భంగా సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లలో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లలో, అపార్ట్మెంట్లలో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకొని సాయి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు ఉప్పుల నందు, పందుల పండరి, కైలాసపతి, రాజు వర్మ, రామచందర్, మా శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, చందులాల్ మనోహర్, సాయినాథ్ రెడ్డి, రేఖ, మంజుల, లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. బహుజన రిపబ్లికన్ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో బహుజన రాజ్యాధికార యాత్ర జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పార్లమెంటు పరిధిలో నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల మీదుగా 1000 గ్రామాల మీదుగా బహుజన రాజ్యాధికార యాత్ర నడుస్తోంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం బహుజనులకు రాజ్యం రావాలని, 185% ఉన్న బహుజనులు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఎలాంటి సంపద లేని కష్టజీవులుగా రెక్కలు ముక్కలు చేసుకుని బతుకుతున్న బహుజనులు ఏకం కావాలని ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, మాన్యవర్ కాన్సురామ్, ఛత్రపతి సాహు, మహారాజు, నారాయణ గురువు, కెరియర్ లాంటి మహనీయుల ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరు నడవాలని యాత్ర ద్వారా తెలియజేస్తున్నామన్నారు. నిజామాబాద్లో జరిగే ఏఐటీయూసీ మహాసభకు ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఏఐటీయూసీ నిజామాబాద్ 22వ మహాసభలో నిజామాబాద్ నగరంలో జరుగుతున్న సందర్భంగా ఈరోజు కోటగిరి, పతంగల్ మండలాల నుండి ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్లో జరిగే ర్యాలీ సభకు బయలుదేరారు. ముందుగా సిపిఐ కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ఏఐటీయూసీ జెండా ఊపి మహాసభలకు బయలుదేరారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుబాస్ రాములు, సిపిఐ కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా విభజించి అమలు చేయడం విచారకరమని, దీనివల్ల కార్మికులు నష్టపోయే ప్రమాదం వచ్చిందని వారు తెలిపారు. మహాసభలకు తరలి వెళ్లిన వారిలో నల్ల గంగాధర్, కొట్టే ప్రసాద్, రాజు, నీలిశంకర్, శివరాజులు, హనుమాన్లు, పోషెట్టి సాయిలు తదితరులు ఉన్నారు. జాడి జమల్పూర్లో ఎస్ఆర్ ఓటర్ జాబితా ఫారాల పంపిణీ చేశారు. సాలూరా మండలం జాడి జమల్పూర్ గ్రామ రైతు వేదిక వద్ద ఆదివారం ఎస్ఆర్ ఓటర్ జాబితా ఫారాలను బిఎల్ఓ చంద్రకళ, జీపీఓ వెంకటేష్కు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున అర్హులైన ప్రతి ఓటర్ వెంటనే ఎస్ఆర్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లవరపు సుందర్రాజు, మాదినేని దేవదానయ్య, ఆశా వర్కర్ భీంశెట్టి, ఆరోగ్యమేరి, వివోఏ ఆశ్రూప, రెవెన్యూ సిబ్బంది ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. కల్లపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు బాగా కురవాలని గోదావరి నదీ జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ కల్లపూర్ అధ్యక్షుడు గాన్ల నాగరాజు ఆధ్వర్యంలోని గోదావరి నది జిల్లాలో తెచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. కల్యాపూర్ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి గ్రామ దేవతలకు జలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గాన్ల నాగరాజ్, సర్పంచ్ ప్రేమ భానుచందర్, ఉప సర్పంచ్ కాలేరు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు కిన్నెర మోహన్, సెక్రటరీ గంగోని శంకర్, తోక ప్రవీణ్ మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెరిక కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో శ్రీనగర్ కాలనీలో పెరిక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నోడా చైర్మన్ కేశవేను, స్థానిక కార్పొరేటర్ వేణు హాజరయ్యారు. పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మనోహర్, కోశాధికారి అంగం పాల్గొన్నారు. పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు భారత్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పడిన జిల్లా పెరిక సంఘం నూతన కమిటీ సభ్యులతో పాటు నగర కమిటీ అధ్యక్షులు బెడద అనిల్, కార్యదర్శి ఎం మోహన్, కోశాధికారి రాజేందర్లతో పాటు మహిళా విభాగం అధ్యక్షులు త్రివేణి, యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ల చేత ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పెరిక సంఘం అభివృద్ధి కోసం నూతన కమిటీలు కృషి చేయాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలిసి కట్టుగా ముందుకు సాగుదాం, ఎంపీ అరవింద్. చెల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అరవింద్. అధికారులను, మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బేవకూఫ్ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎయిమ్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, ఎల్ఓసిని అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడి.
దేశం, రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం. బాన్స్వాడ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనంలో కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. నవనాథ సిద్ధులగుట్టను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రేంజ్ డీఐజీ భాస్కరన్ కుటుంబ సభ్యులు. ప్రముఖ సింగర్ ఎస్ జానకి కన్నుమూత. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉమ్మడి జిల్లా కళాకారులు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం గుట్టపైన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించిన భీమ్గల్ యోగా బృందం. ఘనంగా ప్రారంభమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం వేడుకలు. భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. వరుణదేవుని కరుణ కోసం గోదావరి నదికి కాలినడక చేసి గంగా నీటితో గ్రామ దేవతలకు జలాభిషేకం చేసిన యంచా గ్రామస్తులు. ఆర్మూర్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.